ప్రస్తుతం ఇండస్ట్రీలో దున్నేస్తున్న హీరోయిన్స్ లిస్టులో తమన్నా పేరు మొదటి లైన్లో ఉంటుంది. ఈ ముద్దుగమ్మ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ దూసుకుపోతుంది. ఈ మిల్కీ బ్యూటీ శ్రీ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తరువాత చాలా సినిమాల్లో నటించింది. ఇప్పటికే తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్ళు అవుతుంది. ఈ 19 ఏళ్లలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది తమన్నా. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన తమన్నా ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా నటిస్తూ తన సత్తా ఏంటో చూపిస్తుంది. ఇలా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రస్తుతం తమన్నా తెలుగు సినిమాలు తగ్గించింది. ఆమె చివరిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన బోలా శంకర్ సినిమాలో కనిపించింది. ఈ సినిమా డిజాస్టర్ అవడంతో ఇప్పుడు ఇక్కడ స్పీడ్ తగ్గించింది. కానీ తమిళ్లో అడపాదడపా సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా తమిళ్లో పార్థివన్ దర్శకత్వంలో ఓ సినిమా చేసింది. టీన్స్ అనే టైటిల్ తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాతో పాటే ఈ సినిమా కూడా రిలీజ్ అయింది. అయితే భారతీయుడు 2 సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో టీన్స్ సినిమా చూసేందుకు ప్రేక్షకులు మక్కువ చూపిస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన టీన్స్ మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా తమన్నాపై దర్శకుడు పార్థివన్ షాకింగ్ కామెంట్ చేశాడు. ఈ రోజుల్లో తమిళ భాష రాకపోయినా పర్లేదు, కానీ డాన్స్ బాగా చేస్తే చాలు సినిమా హిట్ అవుతుంది. సినిమా హిట్ కావాలంటే తమన్నా అదిరిపోయే డాన్స్ చేస్తే సరిపోతుందని, కథ అవసరం లేదు అని కామెంట్ చేశాడు. తమన్నా డాన్స్ చేస్తే సినిమా హిట్ అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొంతమంది నెటిజన్స్ పార్థివన్ పై విమర్శలు చేయడంతో ఆయన క్షమాపణలు చెప్పారు. రీసెంట్ గా జైలర్ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. అలాగే రీసెంట్ గా బాక్ అనే సినిమాలో అయ్యో అయ్యో సాంగ్ కూడా బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇలాగే మరిన్ని అప్డేట్స్ చూస్తూ ఉండాలంటే సూపర్ సినీ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.